అమ్మమ్మ 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. సపోర్ట్ చేయండి, దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఇప్పటికే ఎండలు, వర్షాలు, భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్న తరుణంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. తూర్పు విదర్భ నుంచి దక్షిణ కేరళ వరకు, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. అయితే ఇప్పటికే గత 2 రోజుల నుంచి ఏపీలో పలు జిల్లాల్లో వర్షం దంచుకొడుతోంది. దీనికి తోడు మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆకస్మికంగా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉండడంతో ఆ సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. వర్షపు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగపడి ఉంటే వాటిని గమనిస్తూ వాటికి వీలైనంత దూరంగా ఉండాలన్నారు. అటు తెలంగాణలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందవద్దని అధికారులు సూచించారు. ఇవాళ రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురుస్తాయని అన్నారు. కాగా ఒకవైపు వర్షాలు పడుతున్నప్పటికీ పగటిపూట ఎండల తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండతో పాటు దాదాపు 16 జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదవుతున్నాయి. గత ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లాలోని పలు మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయి. రానున్న 3-4 రోజుల పాటు ఇదే రకమైన గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ఐఎండీ స్పష్టం చేసింది. గత 5 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది వేసవి కాలం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలో రికార్డు స్థాయిలో 46.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో వడదెబ్బ మరణాల సంఖ్య కూడా ఈ ఏడాది గణనీయంగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. జూన్ మొదటి వారంలో వానాకాలం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకడానికి మరో 10 రోజులకు పైగా సమయం పట్టేలా ఉంది. జూన్ 6 తర్వాతే వాతావరణం కొంత చల్లబడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మరోపక్క ఇటీవల కాలంలో కురిసిన అకాల భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయ రంగానికి తీరని నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట దిగుబడులు కళ్ల ముందే వరద పాలు కావడం రైతులను కలిచివేస్తోంది. మార్కెట్ యార్డులు, కల్లాలు రవాణా కోసం వాహనాలలో నిలిపి ఉంచిన ధాన్యం సైతం తడిసి ముద్దయింది. తగినన్ని రక్షణ చర్యలు తీసుకునే లోపే ప్రకృతి ప్రకోపించడంతో పండించిన పంట వానపాలై తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.